ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్‌లో మనకి సైకోమెట్రిక్ అని ఒక సెక్షన్ అయితే ఉంది. అంటే సైకోమెట్రిక్‌పై ఒక 10 క్వెషన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారనమాట. అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి? అసలు సైకోమెట్రిక్‌పై ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు? సో, అసలు సైకోమెట్రిక్‌పై ఎటువంటి క్వెషన్స్ ఉంటాయి? ఎలా ఉంటాయి? సో, వాటికి ఆన్సర్ ఎలా చేయాలి? సో, ఈరోజు క్లియర్‌గా అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి? సో, ఆ టాపిక్‌పై క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అంటే సైకోమెట్రిక్‌పై ఏ టైప్ ఆఫ్ క్వెషన్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో, మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి వీడియో చూసే ముందు. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి చూద్దాం. అసలు సైకోమెట్రిక్ అంటే మనకి 3 వేవ్స్ ఉంటాయి. అంటే పర్సనాలిటీ టెస్ట్, అలాగే సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, లేకపోతే లాజికల్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అసలు పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి అసలు మీరు ఎలా థింక్ చేస్తారు? సో, క్వశ్చన్ అడిగారు అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అప్పుడు మీరు అసలు ఎలా థింక్ చేస్తారు, ఎలా ఆలోచిస్తారు? సో, వీటిపై క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒత్తిడిలో అంటే ఒత్తిడిలో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా వర్క్ చేస్తారు? నెక్స్ట్ ఇతరులతో ఎలా కలిసిపోతారు? అంటే టీమ్ మెంబర్స్తో వర్క్ ఎలా చేస్తారు? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మీరు ఫిట్ అవుతారా లేదా? టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ ఎలా చేస్తారు? వాళ్ళతో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలా మనల్ని పర్సనాలిటీ టెస్ట్ అనమాట. ఎలా ఆలోచిస్తారు, ఒత్తిడిలో వర్క్ ఎలా చేస్తారు, అలాగే ఇతరులతో కలిసి ఎలా ఉంటారు? సో, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అసలు పర్సనాలిటీ టెస్ట్ అంటే అదనమాట. సో, మీ యొక్క థింకింగ్ అంటే ఎలా అర్థం చేసుకోగలుగుతారు, ఎలా వర్క్ చేస్తారు, ఇలా అనమాట. జస్ట్ నార్మల్గా పర్సనాలిటీ టెస్ట్ అంటే. నెక్స్ట్ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అంటే ఇటు ఫ్యామిలీని అండ్ వర్క్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు, కొన్ని వర్క్స్ సిచ్యువేషన్స్ అప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సిచ్యువేషనల్ జడ్జ్మెంట్. నెక్స్ట్ లాజికల్ అండ్ బిహేవియర్ యాప్టిట్యూడ్. ఈ లాజికల్ అండ్ బిహేవియర్ యాప్టిట్యూడ్ అంటే లాజికల్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఆడ్ వన్ అవుట్ అంటే మనకి 4 వర్డ్స్ ఇస్తాడు, అందులో 3 అనేది సేమ్ ఇస్తాడు, డిఫరెంట్గా ఒక వర్డ్ ఇస్తాడు. అదేంటన్నది మనం లాజికల్తో థింక్ చేయాలి. అంటే ఇచ్చిన 3 వర్డ్స్లో సేమ్ లాజిక్ ఉంటుంది, రిమైనింగ్ వర్డ్లో డిఫరెంట్ లాజిక్ ఉంటుంది. సో, అలా లాజికల్గా థింక్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 4 మెంబర్స్ ఒక వర్క్ చేశారు, అలాగే 5 మెంబర్స్ కలిస్తే ఎంత వర్క్ చేస్తారు, ఇలా లాజికల్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో, ఇదనమాట. ఫైనల్గా చూసుకోవాలంటే సైకోమెట్రిక్ టెస్ట్ అంటే పర్సనాలిటీకి సంబంధించిన సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, అలాగే లాజికల్ క్వశ్చన్స్, ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అసలు సైకోమెట్రిక్పై ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. చూసేద్దాం. సైకోమెట్రిక్పై క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో, సైకోమెట్రిక్పై 10 క్వశ్చన్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అనమాట. బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి అనమాట. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్లో పాజిటివ్గా ఏ ఆప్షన్ అయితే ఉందో దాన్ని మనం క్లిక్ చేయాలి. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. అక్కడ మీరే ఉన్నారు, మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు ఏం చేస్తారు, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సో, అందులో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీకు బెటర్ ఆప్షన్ ఏదనిపిస్తుందో అది క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడండి జనరల్ బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చాలా అంటే చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట క్వశ్చన్ అర్థమవుతే. జనరల్ క్వశ్చన్సే కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, సైకోమెట్రీకి సంబంధించిన ఇప్పుడు వరకు అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతున్నారు స్కిల్ టెస్ట్లో. చూడండి, వాట్ ఇఫ్ ఏ టీమ్ మెంబర్ కంటిన్యూస్ టు మేక్ మిస్టేక్? క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి. వాట్ ఇఫ్ ఏ టీమ్ మెంబర్, ఒక టీమ్ మెంబర్ కంటిన్యూస్ మేక్ మిస్టేక్స్ చేస్తున్నాడు, కంటిన్యూస్గా మిస్టేక్స్ అన్నది చేస్తున్నాడు. సో, క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక టీమ్ మెంబర్ కంటిన్యూస్గా మిస్టేక్స్ అన్నది చేస్తున్నాడు, మీరు ఏం చేస్తారు? సో, మీరేం చేస్తారు? మీ యొక్క ఒపీనియన్ అంటే పర్సనల్ ఒపీనియన్ కాదు, ప్రొఫెషనల్గా థింక్ చేయండి. ప్రొఫెషనల్గా మీ యొక్క ఒపీనియన్ ఏంటన్నది చూడాలి. ఐ విల్ గైడ్, సో నేను గైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇన్సల్ట్, వాళ్ళని ఇన్సల్ట్ చేసేస్తాను. నెక్స్ట్ కంప్లైంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ చేసేస్తాను. నెక్స్ట్ లీవ్ దమ్, వదిలేస్తాను, నాకెందుకులా అని వదిలేస్తాను. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి? ప్రొఫెషనల్గా థింక్ చేయాలని చెప్పాను కదా. లేకపోతే మన పర్సనల్ అంటే లీవ్ దమ్, వదిలేయడం ఇలా కాదు. ప్రొఫెషనల్గా కొంచెం థింక్ చేసి బెటర్ ఆప్షన్ ఏదన్నా చూస్ చేసుకోవాలి. బెటర్ ఆప్షన్ ఏంటి? ప్రొఫెషనల్గా ఐ విల్ గైడ్ అంటే నేను తనకి గైడ్ చేస్తాను. సో, మిస్టేక్స్ చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని నేను గైడ్ చేస్తాను. ఐ విల్ గైడ్. సో, బెటర్ ఆప్షన్, పాజిటివ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, అదనమాట. టీమ్ మెంబర్ కంటిన్యూస్గా మిస్టేక్స్ చేసినప్పుడు ఐ విల్ గైడ్, సో నేను గైడ్ చేస్తాను మిస్టేక్స్ చేయకూడదని. సో, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఇఫ్ ద వర్క్ లోడ్ టు హై? వర్క్ లోడ్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? చూడండి, మీరే ప్రొఫెషనల్గా థింక్ చేద్దాం. స్ప్లిట్ ద టాస్క్ అండ్ మేనేజ్,
అంటే ఆ టాస్క్ అన్నది స్ప్లిట్ చేసుకొని డివైడ్ చేసుకొని మేనేజ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ప్యానిక్ అయిపోతాను. సో కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్యానిక్ అంటే ఒకేసారి డల్ అయిపోవడం అలా కాదు. సో నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసరికి స్కిప్ చేసేయడం. నెక్స్ట్ కంప్లైంట్. సో వర్క్ లోడ్ ఉందని కంప్లైంట్ చేయడం. ఇక్కడ ప్రొఫెషనల్గా మనం ఆలోచిస్తే బెటర్ ఆప్షన్ ఏదంటే స్ప్లిట్ ద టాస్క్ అండ్ మేనేజ్. సో ఆ టాస్క్ని స్ప్లిట్ చేసుకొని మేనేజ్ చేసుకోవడం. సో బెటర్ ఆప్షన్ సరికి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, స్ప్లిట్ ద టాస్క్ అండ్ మేనేజ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ వెన్ దేర్ ఈస్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చూడండి, ఆస్క్ అండ్ క్లారిఫై అండ్ ఎజ్యూమ్, ఇగ్నోర్, బ్లేమ్. సో బ్లేమ్ చేసేయడం కాదు, ఇగ్నోర్ చేసేయడం కాదు, ఎజ్యూమ్ చేసేయడం కాదు, ఆస్క్ అండ్ క్లారిఫై, మాట్లాడి సో క్లారిఫై చేసుకోవడం. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బిఫోర్ యూ మేక్ ఏ డిసిషన్. మీరు డిసిషన్ తీసుకునే ముందు ఏం చేస్తారు? డిసిషన్ తీసుకునే ముందు మీరు ఏం చేస్తారు? క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. థింక్ లాజికలీ, ఇన్స్టెంట్ ఓన్లీ, అదర్స్ కాపీ, ర్యాండమ్. థింక్ లాజికల్గా థింక్ చేయడం. ఇన్స్టెంట్ ఓన్లీ అంటే అప్పటికప్పుడు ఏమొస్తే అప్పటికప్పుడు ఏ థాట్ వస్తే అదే డిసిషన్ తీసేసుకోవడం, అది కూడా కాదు. అప్పటికప్పుడు వచ్చింది మనకి పాజిటివ్ అవ్వచ్చు అండ్ నెగిటివ్ అవ్వచ్చు, సో అది కూడా కాదు. అదర్స్ కాపీ కాదు. సో నెక్స్ట్ ర్యాండమ్గా తీసేసుకోవడం, అది కూడా కాదు. ఇక్కడ ప్రొఫెషనల్గా మనకి పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి థింక్ లాజిక్గా థింక్ చేయడం. ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు లాజికల్గా థింక్ చేయడం. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి థింక్ లాజికలీ. నెక్స్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ జాబ్, వాట్ డూ యూ డూ. అంటే ఒక పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. సో మీ యొక్క జాబ్ ఉంది, ఈ జాబ్ అండ్ పర్సనల్ జాబ్ అంటే మీరు ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ మెయింటైన్. సో మెయింటైన్ చేయడం, ఫుల్ లీవ్ మొత్తానికి వదిలేయడం, ఇన్కంప్లీట్ సో కొంచెం చేసి కొంచెం వదిలేయడం, ఆర్గ్యూ సో ఆర్గ్యూ చేయడం. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏముంది మనకి? బ్యాలెన్స్ మెయింటైన్, అటు పర్సనల్ లైఫ్ని ఇటు జాబ్ ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని మెయింటైన్ చేయడం. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పాజిటివ్ వర్క్ యాటిట్యూడ్. సో ఇక్కడ చూడండి, విల్లింగ్నెస్ టు లెర్న్, నెగిటివ్ టాక్స్, ఎగ్జిక్యూస్, ఆర్గ్యూ. ఇక్కడ విల్లింగ్నెస్ టు లెర్న్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో మొత్తం కూడా టాప్ 20 క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు ఇంతకుముందు అడిగిన స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి 20 క్వశ్చన్స్ మాత్రమే షేర్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 30 క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. సో మొత్తం 50 క్వశ్చన్స్ అనమాట. సో లెంత్ ఎక్కువైపోతుందని ఈరోజు ఓన్లీ 20 క్వశ్చన్స్ మాత్రమే షేర్ చేస్తాను. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇఫ్ ఏ కొలీగ్ ఆస్క్ ఫర్ హెల్ప్, ఒక కొలిక్ అంటే మీ కొలిక్ అన్నది మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగారు, మీరు ఏం చేస్తారు? సో ఆప్షన్స్ చూద్దాం. హెల్ప్ ఇఫ్ పాసిబుల్, సో పాసిబుల్గా అంటే హెల్ప్ చేయండి, పాసిబుల్గా ఇగ్నోర్ వదిలేయడం, మార్క్ అవాయిడ్ చేయడం. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ ప్రొఫెషనల్గా ఆలోచిస్తే, ప్రొఫెషనల్గా థింక్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి హెల్ప్ ఇఫ్ పాసిబుల్ అయితే హెల్ప్ చేస్తాను. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ రిమోట్ వర్క్లో మీకు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం, ఆఫీస్ ట్రావెల్, యూనిఫామ్, క్యాఫ్టేరియా. సో బెటర్ ఆప్షన్ ప్రొఫెషనల్గా ఆలోచిస్తే, సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి సెల్ఫ్ కంట్రోల్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ మిస్టేక్ ఇన్ వర్క్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో మిస్టేక్ చేస్తే మీరు ఏం చేస్తారు? దాచేయడం. సో దాచేయడం కాదు. నెక్స్ట్ కరెక్ట్ ఇట్ అండ్ అపాలజీ. నెక్స్ట్ బ్లేమ్, అదర్ని బ్లేమ్ చేసేయడం, లేకపోతే సో లేదు నేను కరెక్ట్ చేశాను, మిస్టేక్స్ ఏం చేయలేదు. నెక్స్ట్ అవాయిడ్, వదిలేయడం. బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ దేర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద న్యూ టాస్క్ ఇచ్చినప్పుడు చూడండి, ఒకవేళ మీకు ఒక కొత్త టాస్క్ అన్నది ఇచ్చారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రొఫెషనల్గా ఆలోచిస్తే, లేకపోతే మనం పర్సనల్గా ఆలోచించినా సరే, ఒకవేళ జస్ట్ మనం ట్రై చేస్తాం కదా, ప్రాక్టీస్ అని ట్రై చేయడం, లేకపోతే ఇగ్నోర్ చేయడం, హైడ్ చేయడం, వదిలేయడం, కంప్లైంట్ చేయడం, ఇలా కాదు కదా. మనం ఎలా థింక్ చేసినా కూడా ఆప్షన్ వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ ట్రై. నెక్స్ట్ రన్ అవే, లేకపోతే కంప్లైంట్ చేయడం, ఇలా కాదు. ఈ రెండు కూడా కాదనమాట. బెటర్ ఆప్షన్ అండ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రాక్టీస్ అండ్ ట్రై. సో ట్రై చేయడం, ప్రాక్టీస్ చేయడం, ఇదనమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, ఇఫ్ యువర్ వర్క్ ఈజ్ క్రిటికల్. మీ వర్క్ అన్నది ఒకవేళ క్రిటికల్గా ఉంది, ఫర్ సపోజ్ మిమ్మల్ని కదా క్వశ్చన్స్ అన్నీ అడిగేది. ఇఫ్ యువర్ వర్క్ ఈజ్ క్రిటికల్, అప్పుడు మీరు ఏం చేస్తారు? లెర్న్ అండ్ ఇంప్రూవ్, నేర్చుకుని ఆ వర్క్ అన్నది ఇంప్రూవ్ చేసుకుంటారు. లేదు
యాంగ్రీ కోప్పడిపోతారు, సాడ్ ఓన్లీ సో సాడ్గా ఉండిపోతారు, లేకపోతే ఇగ్నోర్ వదిలేయడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి మనకి లెర్న్ అండ్ ఇంప్రూవ్. సో ఆ టాస్క్ అన్నది ఆ క్రిటికల్ వర్క్ ఏంటన్నది నేర్చుకుని ఇంప్రూవ్ చేసుకోవడం. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఏ లెర్న్ అండ్ ఇంప్రూవ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ మేక్ ఏ ఫాస్ట్ డిసిషన్. సో ఫాస్ట్ డిసిషన్ మీరు ఎలా ఎలా చేస్తారు చూడండి. ఆప్షన్స్ చూద్దాం. లాజిక్ అండ్ ఫాస్ట్, ఎమోషనల్, యాంగ్రీ, ర్యాండమ్. సో ర్యాండమ్గా కాదు, నెక్స్ట్ కోపంగా కూడా కాదు, ఎమోషనల్గా కూడా కాదు, లాజిక్ అండ్ లాజికల్గా మనం ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు, ఫాస్ట్ డిసిషన్ తీసుకోవచ్చు. ఫాస్ట్ డిసిషన్ తీసుకున్నప్పుడు కూడా మనం లాజికల్గా థింక్ చేసి ఫాస్ట్గా డిసిషన్ తీసుకోవచ్చు. లాజిక్ అండ్ ఫాస్ట్. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ టీమ్ మెంబర్ ఈజ్ డామినేటింగ్. మీ టీమ్ మెంబర్ అన్నది డామినేటింగ్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఏం చేస్తారు? పొలిట్లీ డిస్కస్. సో డిస్కస్ చేయడం, లేదంటే ఆర్గ్యూ. సో వాళ్ళతో ఆర్గ్యూ చేసేసుకోవడం, లేకపోతే అవాయిడ్, ఫైట్. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏముంది మనకి? పొలిట్లీ డిస్కస్. సో ఒక టీం మెంబరు మిమ్మల్ని డామినేట్ చేస్తుంటే మీరు పొలిట్లీ డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, టాస్క్ రిపీటెడ్ మిస్టేక్స్ అవాయిడ్. రిపీటెడ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ మిస్టేక్స్ చేస్తారా, లేకపోతే లెర్న్ అండ్ అనలైజ్ కరెక్ట్ నేర్చుకుని ఆ మిస్టేక్స్ చేయకుండా చూసుకుంటారా, లేకపోతే ఇగ్నోర్ వదిలేస్తారా, లేకపోతే గెస్ట్ చేసి చేస్తారా? సో రిపీటెడ్గా కాదు, ఇగ్నోర్ కూడా కాదు, గెస్ కూడా కాదు. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి మనకి? లెర్న్ అండ్ అనలైజ్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ న్యూ టాస్క్ ఈజ్ అసైన్డ్ వెన్ దేర్ ఈజ్ ఎ ఆల్రెడీ లాంగ్ వర్క్ అవర్స్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ చూడండి. ప్రయారిటీస్ అండ్ హ్యాండిల్. సో హ్యాండిల్ చేయడం, క్విట్. సో లేట్గా కంప్లైంట్ చేసేయడం. కానీ ఇక్కడ ప్రొఫెషనల్గా ఆలోచిస్తే పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి ప్రయారిటీస్ అండ్ హ్యాండిల్ చేయడం. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. హౌ డూ యూ మెజర్ ద ప్రొడక్టివిటీ. సో మెజర్ ద ప్రొడక్టివిటీ అంటే డైలీ అవుట్పుట్ ట్రాకింగ్, ర్యాండమ్, నో ట్రాకింగ్. సో ర్యాండమ్గా చేసేయడం కాదు, నో ట్రాకింగ్ కాదు, సో డైలీ అవుట్పుట్ ట్రాకింగ్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, హౌ టు రెడ్యూస్ వర్క్ ఎర్రర్స్. సో వర్క్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలాగా చూడండి. ఫోకస్ అండ్ క్రాస్ చెక్. సో ఒక్కసారి ఫోకస్ చేసి ఆ వర్క్ మీద క్రాస్ చెక్ చేసుకోవడం. నెక్స్ట్ హరీ. నెక్స్ట్ మల్టీ టాస్క్ టూ మచ్. నెక్స్ట్ కేర్లెస్. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఫోకస్ అండ్ క్రాస్ చెక్, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ క్వాలిటీ ఇన్ టీమ్ లీడర్షిప్. మెయిన్ క్వాలిటీ ఇన్ టీమ్ లీడర్షిప్, యాంగర్, గైడ్నెస్, ఈగో. ఇక్కడ గైడ్నెస్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో మనకి క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకున్న తర్వాత, సో ఒకవేళ అర్థం కాలేదనుకోండి, ఫర్ సపోజ్ అర్థం కాలేదనుకోండి, సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది పాజిటివ్గా ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చిన 4 ఆప్షన్స్లో పాజిటివ్ ఆప్షన్ ఏముందో దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ మిస్ ద కంపెనీ టార్గెట్ని ఒకవేళ మిస్ చేసుకున్నారు, సో ఏం చేస్తారు? ఇగ్నోర్, లేకపోతే ఇంప్రూవ్ నెక్స్ట్ టైం. సో బెటర్ ఆప్షన్ చూడండి, బ్లేమ్ అదర్స్, క్వైట్, ఇగ్నోర్ కాకుండా బెటర్ ఆప్షన్ పాజిటివ్ ఆప్షన్ చూసుకుంటే ఇంప్రూవ్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడం. నెక్స్ట్, హౌ డూ యూ ఇంప్రూవ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ యువర్ వర్క్. ర్యాండమ్, లేజీ, డిసిప్లిన్, రొటీన్ అండ్ అన్ఇంట్రెస్టెడ్. ఇక్కడ చూసుకుంటే డిసిప్లిన్ అండ్ రొటీన్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా మనకి సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్, మీరు ఎలా థింక్ చేస్తున్నారు, టీమ్ వర్క్స్ ఎలా వర్క్ చేస్తారు, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా డీల్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మొత్తం కూడా సైకోమెట్రీకి సంబంధించిన ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే. సో రిమైనింగ్ 30 క్వశ్చన్స్, 30 క్వశ్చన్లు రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇప్పటికే లాంగ్ అయిపోయింది కాబట్టి సో ఈజీగా అయితే చేయొచ్చు అనమాట, ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. 10 మార్క్స్ అంటే సైకోమెట్రీకి సంబంధించిన మనకి 10 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట. ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల. సో అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.